అందరికీ నమస్తే వెల్కమ్ టు JR7 మీడియా నేను మీ యాంకర్ జాస్ సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే హెచ్కే పర్మనెంట్ క్లినిక్ గురించి అందరికీ తెలుసు సో ఆల్మోస్ట్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు ఎందుకంటే వాళ్ళు చేసింది అంతా ఇంత కాదు సో ప్రతి ఒక్క ఓపెనింగ్ కి అంగరంగ వైభవంగా అన్నట్టుగా చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేస్తారు అలాగే బిగ్ బాస్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరు హెచ్కే క్లినిక్ లో కనిపిస్తారు మనకి ప్రమోషన్స్ కి సో సరే తప్పనట్లేమో ప్రమోషన్ చేయడం కాకపోతే ప్రమోషన్స్ చెయ్యాలి దేనికి చెయ్యాలి జనాలకు ఉపయోగపడే ప్రమోషన్లు చేయాలి కానీ జనాలు నష్టపోయే ప్రమోషన్లు అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎందుకంటే ఇంతకు ముందు కూడా బెట్టింగ్ యాప్స్లలో చూసుకున్నా కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్లే కనబడుతున్నారు ఇక్కడ ఈ పిచ్చకుంట్ల ప్రమోషన్స్లలో కూడా వీళ్ళే కనిపిస్తున్నారు అసలు బిగ్ బాస్ అనేది ఫస్ట్ తీసి అవతల పడేస్తే నాకు తెలిసి ఇట్లాంటివన్నీ ఉండవని చెప్తా ఎందుకంటే వీళ్ళు వెనకాల బిగ్ బాస్ అని చెప్పేసి ఒక బ్రాండ్ వెనకాల క్రియేట్ చేసుకొని ఆ బిగ్ బాస్ పేరుతో వీళ్ళు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు ఈరోజు ఎందుకు చెప్తున్నా హెచ్కే పర్మనెంట్ క్లినిక్ దీనిపైన నాకు సరే వాళ్ళు హెచ్కే పర్మనెంట్ క్లినిక్ వాళ్ళు నాకు తెలుసు కానీ నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే నిజాన్ని నిర్భయంగా చూపించాలి కాబట్టి ఎందుకంటే జనాలు పిచ్చోళ్ళు కావద్దు వాళ్ళకేం డబ్బులు ఊరికే రావట్లేదు ఈరోజు ఈ ప్రమోషన్లు చేసే వాళ్ళు ఏసీ రూమ్లలో కూర్చోవడం ఏసీ కార్లలో తిరగడం ఇవన్నీ వాళ్ళకి అలవాటు బట్ బయట కష్టపడితే తెలుస్తుంది ఏంటి అని చెప్పేసి సో వాళ్ళు కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులు అరే వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం పింపుల్స్ ఉండడము లేదంటే ఇంకా దేనికో వచ్చి చాలా మంది నష్టపోయారు నేను చాలా మంది మెసేజెస్ కూడా నేను చూసాను చాలా మంది మేము ఇంత అమౌంట్ పెట్టాము 1,00,000 పెట్టాము 2 లక్షలు పెట్టాము బట్ యూజ్ లేదు 8 months మేము చూపించుకున్నాము 1 year చూపించుకున్నాము 2 లక్షలు కట్టి కానీ నో యూజ్ అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు జనాలు స్వయంగా వెళ్ళి వాళ్ళు 2 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు చేపించుకొని ఇది బాగాలేదు ఇది వర్క్ అవ్వట్లేదు అని చెప్పిన జనాల మాట నమ్మాలా లేదంటే వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళ దగ్గర 2 లక్షలు తీసుకొని వీళ్ళు ఫ్రీగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి వీళ్ళు ప్రమోషన్ చేసి ఇదిగో ఇలా ఉండే ఇలా తెల్లగైనామని చెప్పేసి చెప్తున్నా వీళ్ళని నమ్మాలా జనాలకు వదిలేస్తున్నా ఎందుకంటే ఇంకొకటి హెచ్కే క్లినిక్ వాళ్ళకి నేను ఏమైనా అడగదలుచుకోవాలి అనుకుంటే ఒకటి అడగదలుచుకుంటున్నా అదేంటి అని అంటే మీరు వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ కంటెస్ట్లను తీసుకొచ్చి ప్రమోషన్ చేస్తున్నారు కదా అంటే మీ జెన్యూన్ అని చెప్పేసి మీరు అంటున్నారు హెచ్కే పర్మనెంట్ క్లినిక్ ఏదైతే ఉందో మాది జెన్యూన్ ఓకేనా సో మీరు డాక్టర్ కాదు కదా మరి డాక్టర్ హర్షితని ఎందుకు పెట్టుకుంటారు డాక్టర్ కార్తికని ఎందుకు పెట్టుకుంటారు అని చెప్పేసి వీళ్ళని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు వీళ్ళు రీసెంట్గా ఒక వీడియో పెట్టారు ఏంటి అని అంటే మేము డాక్టర్స్ కాదు మేము చాలాసార్లు చెప్పాము మేమేమో డాక్టర్స్ కాదు సో మా క్లినిక్ హాస్పిటల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు డాక్టర్స్ ఉంటారు సో వాళ్ళు టెస్ట్ చేశారు నేను జస్ట్ ప్రమోషన్స్ అప్పుడు మాత్రమే ఎవరైతే నా ఫ్రెండ్స్ వీళ్ళు వస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే నేను జస్ట్ అలా నిల్చుంటా అంతేగాని నేనేం చెయ్యను అక్కడ అని చెప్పేసి అన్నారు సరే మీరు డాక్టర్ కాదు అని చెప్పేసి మీరు అంటున్నారు ఇట్స్ ఓకే ఫైన్ బట్ నేనేమంటా అంటే మీరు ప్రమోషన్ చేసేది సెలబ్రిటీస్తోని ఆ బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళతో ఎందుకు ప్రమోషన్లు చేపిస్తున్నారు ఇప్పుడు అది హాస్పిటల్ హాస్పిటల్ ఉన్నప్పుడు సరే స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళతో ప్రమోషన్లు చేయించినారు తర్వాత మరి ఇంతమంది జనాలు ఇది రాంగ్ ఇది కరెక్ట్ అనిపించట్లేదు ఇది ఫేక్ అని ఇంతలా అంటున్నప్పుడు మీకు ఎందుకు ధైర్యం లేదు ఒక్కసారైనా సరే మేము సెలబ్రిటీస్తో కాకుండా ఎవరైతే నార్మల్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో ఒక నార్మల్ పీపుల్తోని మేము వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ రివ్యూ తీసుకుంటా అని చెప్పేసి ఎందుకు చెప్పట్లేదు మీరు ఇప్పటివరకు మనం చూసుకుంటున్నట్లయితే ఈ హెచ్కే పర్మనెంట్ క్లినిక్ లో ఒక బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఈ ప్రమోషన్లు చేసే వాళ్ళు తప్పితే దాని గురించి పాజిటివ్గా ఒక కామన్ పీపుల్ వెళ్ళిన వాళ్ళు మాత్రం ఇప్పటివరకు ఒక పాజిటివ్ రివ్యూ అనేది ఇవ్వలేదు మరి ఎందుకు కామన్ పీపుల్ నుంచి మీరు పాజిటివ్ రివ్యూస్ తీసుకోవట్లేరు నాకు అర్థం కాలేదు ఎందుకంటే మేబీ అక్కడ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఎవరైతే సామాన్య ప్రజలు వెళ్ళి డబ్బులు పెట్టుకొని లక్షలు ఖర్చు పెట్టుకొని ఏదైతే వాళ్ళు చేయించుకుంటున్నారో అది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకోవట్లేదు బేసిక్గా మనం ఒకటి ఏదైనా చేస్తే ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కానీ వీళ్ళేం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు వాళ్ళ దోస్తులు వాళ్ళు సెలబ్రిటీలు వాళ్ళతోని ప్రమోషన్లు చేపించి అది ఎలా ఫీడ్బ్యాక్ అవుతుంది ఇంతగానం మీ పైన నిందలు వస్తున్నప్పుడు ఇంతగానం మీ పైన జనాలే తప్పు మా పైన నిందలు వేస్తున్నారు మమ్మల్ని టార్గెట్ చేశారు మేము ఎదుగుతుంటే ఓరవలేకపోతున్నారని మీరు ఫీల్ అయినప్పుడు దెన్ మీరు చేయొచ్చు కదా
కామన్ పీపుల్ ఎవరైతే సామాన్య ప్రజలు మీ దగ్గరకు వచ్చి మీ క్లినిక్లో మీ హాస్పిటల్లో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళతోనే రివ్యూ చెప్పించవచ్చు కదా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. లేదంటే ఎవరైతే సామాన్య ప్రజలు మాట్లాడుతున్నారో సరే మీరు రండి ఒకసారి అని చెప్పేసి మీరు కూర్చోబెట్టి మీరు చేస్తారు కదా ఇట్లా సూదులు కూర్చోడు అవన్నీ చెయ్యుర్రి, మరి వాళ్ళు చెప్తారు రివ్యూ ఎట్లా ఉందో. ఈరోజు రాంగ్గా మాట్లాడిరు మీ మీద అన్నప్పుడు ఆ రాంగ్గా మాట్లాడిన వాళ్ళే ప్రమోషన్ చేస్తారు మీకు, అరే మంచిగా ఉంది అని చెప్పేసి. మంచిగా నిజమైతే ఈ విషయము అందరు గమనించాలి. ఎందుకంటే మీరు బ్రాంచెస్ ఓపెన్ చేసుకోవడం తప్పులేదు, మీరు కష్టపడుతున్నారు, మీరు చేసుకుంటున్నారు, మీ కష్టపడ్డ రూపాయి నువ్వు తిను, ఎవరు అనట్లేదు మీ బిజినెస్ దెబ్బతీయాలి అలా ఎవరికి లేదు. బట్ ఒక డాక్టరేట్ అని పెట్టుకోవడం, ఒక స్కిన్ పైన ఇలాంటివి చేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది బాడీకి సంబంధించింది, మనిషి ప్రాణానికి సంబంధించింది. నువ్వు చేసే దాంట్లో ఎక్కడ తేడా వచ్చినా కానీ అది ఈ రోజు కాకపోయినా రేపైనా ఎఫెక్ట్ పడుతుంది. ఇదే విషయం గురించి నేను గట్టిగా ఇంకా ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నాను. మీ అందరికీ ఏముందో మీ క్వశ్చన్స్ అన్ని నాకు తెలుసు. అదేంటి అని అంటే జనాలందరూ గమనించినట్టయితే ఇక్కడ హైలైట్ ఆఫ్ ది జోక్ ఏమ్రా అని అంటే ఎవరైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ పర్టికులర్ కొంతమంది సో మెనీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్కి వెళ్ళి వచ్చి ఈ హెచ్కే పర్మనెంట్ క్లినిక్ని ప్రమోషన్ చేస్తున్న వాళ్ళు, మరి వీళ్ళు హెచ్కే ప్రొడక్ట్సే యూజ్ చేస్తారు కదా, అవి మాత్రమే యూజ్ చేయొచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఇంకొక బాడీ లోషన్ చూపిస్తారు, ఇంకొక మాయిశ్చరైజర్ చూపిస్తారు, వేరే బ్రాండ్స్ ఎందుకు ప్రమోషన్ ఎందుకు చూపిస్తున్నారు అంటే మీరు పర్టికులర్ అనే పర్సన్ ఒక హెచ్కే పర్మనెంట్ క్లినిక్ అనేది ఇట్స్ ట్రూ జెన్యూన్, మీకు రిజల్ట్ ఉంటుంది, ఇగో నల్లగున్న వాళ్ళు తెల్లగా అయిపోతారు, ఆ తెల్లగున్న వాళ్ళు కొండెక్కిపోతారు అని చెప్పేసి ఇంత చెప్తున్నా మీరు దెన్ ఎందుకు మిగతా మళ్ళీ ఇంకో మాయిశ్చరైజర్ ఇంకో బాడీ లోషన్ 10 రకాలు ఎందుకు చూపిస్తున్నారు అంటే ఏది నమ్మాలి అంటే అన్ని వాడాలా, మేము చూపించే 10 రకాలు అన్ని వాడండి అని చెప్పేసి అంటారా? సో చేసే మీరు డబ్బుల కోసం చేస్తున్నప్పుడు మీరు ఒకటి ప్రమోషన్ చేసే ముందు ఒక ట్యాగ్ లైన్ చెప్పండి అమ్మా, ఇది మేము ప్రమోషన్ చేస్తున్నాము, జనాలు ఎవరైతే ఉన్నారో పబ్లిక్ మీకు నచ్చింది ఆచితూచి చాలా క్లియర్గా అన్ని చెక్ చేసుకొని తీసుకోండి, మేము ప్రమోషన్ మాత్రమే చేస్తున్నాము అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వండి. అది ఇవ్వరు మీరు, ఎందుకంటే మీ చేతిలోకి డబ్బులు వస్తున్నాయి, అది ఏదైనా సరే అది ఎలాగైనా ఉండండి, దానివల్ల జనాలకు ఎఫెక్ట్ కానీ ఇంకేదైనా కానీ మీరు చేసుకున్న ప్రమోషన్లు మీరు చేస్తారు. హెచ్కేది ఒక లోషన్ చూపిస్తారు, తర్వాత ఇంకో బ్రాండ్ ఇంకో లోషన్ చూపిస్తారు, ఇలా ఒక 10 రకాలు చూపిస్తారు. నల్లగున్న వాళ్ళు తెల్లగా అవుతారు, పింపుల్స్ ఉన్న వాళ్ళు మచ్చలు పోతాయి, స్మార్ట్గా అవుతారు, కొరియన్ గర్ల్స్ లాగా అవుతారు, వాళ్ళలాగా అవుతారు, వీళ్ళలాగా అవుతారు అని చెప్పేసి. సో మీకు ఫస్ట్ సిగ్గు అనిపించాలి ఇలా చేయడానికి. జనాలను మోసం చేస్తారు, అదే జనాలతో మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళు చూడబట్టి మీ వీడియోస్ మీరు ఏసీ రూమ్లలో కూర్చున్నారు తప్పితే అంతకు మించి ఏం లేదు. అండ్ నల్లగున్న వాళ్ళు తెల్లగా అంటే దేవుడిచ్చిన సృష్టిని ఎవరు చేంజ్ చేయలేరండి. నల్లగున్న వాళ్ళు తెల్లగా అవ్వడం కొంత మాత్రం స్కిన్ టోన్ చేంజ్ అవుతుండొచ్చు, అది కూడా ఎలా అవుతుంది? అరే వీళ్ళు ప్రమోషన్ చేసే వాళ్ళంటే ఇంత బాగున్నారంటే వాళ్ళకి ఏం పని పాట ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఎండలకు వచ్చి కష్టాలు చేసేవాళ్ళు కాదు, వాళ్ళు ఎంతసేపు ఉన్న ఏసీలో కూర్చుంటారు. తర్వాత వాళ్ళకి ఏమైనా షూటింగ్లు ఉన్నాయి, ఏమైనా ప్రమోషన్లు ఉన్నాయంటే అక్కడ నుంచి కార్లు వస్తాయి వాళ్ళకి, ఏసీ కార్లు, మళ్ళీ ఇంట్లో నుంచి ఇట్లా అడుగు బయట పెట్టంగానే మళ్ళీ ఏసీ కార్లో కూర్చుంటారు అనమాట. వీళ్ళు మళ్ళీ ఏసీ కార్లో కూర్చొని మళ్ళీ ఏం చేస్తారంటే షూటింగ్కి వెళ్ళి మళ్ళీ ఏసీ కార్లో కూర్చొని మళ్ళీ ఇంట్లో అంటే 24/7 వీళ్ళు ఏసీలోనే కూర్చుంటారు. ఆ డేలో నాకు తెలిసి ఒక 10 జ్యూసులు తాగుతారు. ఏమంటారు ఇక స్కిన్ మెయింటెనెన్స్ అనేది ఇక అంతే, ఫుడ్ వల్ల ఆ ఫుడ్ తినుకుంటూ ఏసీ రూమ్లలో కూర్చుంటూ ఆ స్కిన్ టోన్ అనేది వాళ్ళకు ఉంటుంది బేసిక్గా. అలా మీరు ఎవరైనా సామాన్య ప్రజలు కూడా అలా ఉంటే ఖచ్చితంగా మీరు కూడా అప్పుడు లోపల నుంచి బాడీలో నుంచి మంచిగా చేంజెస్ వస్తాయి తప్పితే, ఎందుకంటే నీడకి అలా ఉంటారు కాబట్టి ఇలా ఈ క్లినిక్స్ వల్ల కానీ వీటి వల్ల కానీ తెల్లగా అవుతారు అనేది ఉండదు. ఒకవేళ మీరు చూయించుకుంటే ఎవరైతే డాక్టర్స్ ఉంటారో పర్టికులర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చూయించుకుంటే అది బెటర్. బట్ ఇలాంటి క్లినిక్స్ అనేటివి వెళ్ళొద్దు అని నేను చెప్పను, బట్ మీరు ఆచితూచి చూసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు హెచ్కే క్లినిక్ అనేది రాంగ్, అరే వాళ్ళ దగ్గర రిజల్ట్ లేదు అని చెప్పేసి నేను చెప్పట్లేను. కాకపోతే ఈ ప్రమోషన్స్ చేస్తున్న వాళ్ళు తప్పు, అలాగే వీళ్ళు డాక్టరేట్ అని చెప్పేసి పెట్టుకొని జనాలను మోసం చేయడం తప్పు. అండ్ వీళ్ళది నిజమైతే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు రివ్యూ ఇప్పించండి, అప్పుడు మేము కూడా ఇది అరే నిజమే అని చెప్పేసి మేము నమ్ముతాం.